హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, అలాగే మెగా డిఎస్సి నోటిఫికేషన్ను కూడా సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలి అంటూ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ సంబంధించినటువంటి షేక్ సిద్దిక్ గారు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీకి సంబంధించిన షేక్ సిద్దిక్ గారు ముఖ్యమంత్రిని కలిసి ఇచ్చినటువంటి వినతి పత్రంలో ఏముంది అనే సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏపీ నిరుద్యోగ ఐక్య కార్యాచరణ సమితి జేఏసీకి సంబంధించి షేక్ సిద్దిక్ గారు మరి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. విషయం: నిరుద్యోగ సమస్యల పరిష్కారం మరియు ఉద్యోగ నియామకాల గురించి విజ్ఞప్తి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మేము ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువత ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ గారి నాయకత్వంలో మీ ముందు మా ప్రాతినిధ్యం సమర్పిస్తున్నాం. మేము మీ పరిపాలనపై ఎంతో విశ్వాసం ఉంచి ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చుతారని ఆశిస్తున్నాము. మీ మొదటి సంతకమైనటువంటి మెగా డిఎస్సి పైనే చేయడం నిరుద్యోగులకు మీ అభిముఖతను నిరూపించింది. ఇది గత ప్రభుత్వ తప్పుడు హామీలకు, మోసాలకు పూర్తి విరుద్ధం. అయితే మరికొన్ని అత్యవసర సమస్యలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1, ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేసి పేద మరియు మధ్యతరగతి నిరుద్యోగులకు న్యాయం చేయాలి. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన లక్షలాది నిరుద్యోగులు కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి, ఇంజనీరింగ్, లైబ్రేరియన్ వంటి పోటీ పరీక్షలకు ఎంతో కష్టపడి సిద్ధమవుతున్నారు. గత ప్రభుత్వం ఉద్యోగ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేసి కొత్త పోస్టులను భర్తీ చేయకుండా ఉన్న ఖాళీలను చూపిస్తూ రాజకీయ డ్రామా ఆడింది. మన కూటమి ప్రభుత్వం నిజమైన పారదర్శక పాలనకు ప్రతీక. అందువల్ల అన్ని విభాగాల్లో ఖాళీలను ప్రకటిస్తూ పూర్తి స్థాయిలో ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయాలని మేము మనవి చేస్తున్నాము. ప్రతి నిరుద్యోగికి తగిన అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం అంటూ మరి ఉద్యోగ క్యాలెండర్ విడుదలకు సంబంధించి, అలాగే పేద మధ్యతరగతి నిరుద్యోగులకు న్యాయం చేయడం అనే దానికి సంబంధించి ప్రభుత్వానికి సమర్పించారు. ఇక రెండో పాయింట్ ఇక్కడ చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి పరీక్షల తేదీలు ప్రకటన, నియామకాలు వేగవంతం చేయాలి. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి పై తొలి సంతకం చేయడం ఉపాధ్యాయ అభ్యర్థులకు కొత్త ఆశలు కలిగించింది. అయితే డిఎస్సి పరీక్ష తేదీలను వచ్చే మార్చిలో ప్రకటించాలని విజ్ఞప్తి. గత ప్రభుత్వం ఫేక్ నోటిఫికేషన్లతో నిరుద్యోగులను మోసం చేసింది. కానీ మన ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని మేము విశ్వసిస్తున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలని, అలాగే డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్షా తేదీలను వచ్చే మార్చిలో ప్రకటించాలని మరి ఇలా కోరడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్, ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం మళ్ళీ తీసుకురావాలి. గతంలో ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా లక్షలాది నిరుద్యోగులు కోచింగ్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ అద్భుత పథకాన్ని పూర్తిగా రద్దు చేసింది. తద్వారా పేద విద్యార్థుల భవిష్యత్తును అడ్డుకుంది. మన ప్రభుత్వం ఈ పథకాన్ని మళ్ళీ ప్రారంభించాలని, పేద విద్యార్థులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక 4వ పాయింట్, 2018 గ్రూప్ 1 పరీక్ష కొత్త అవకాశానికి మార్గం. 2018 గ్రూప్ 1 పరీక్షలో న్యాయం జరగకపోవడం నిరుద్యోగులకు తీవ్ర అన్యాయంగా మారింది. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కోర్టులో డివిజన్ బెంచ్ అప్పీల్ దాఖలు చేసి అభ్యర్థులకు నష్టం చేసింది. మేము ఆ అప్పీల్ను తక్షణమే విత్డ్రా చేసి గ్రూప్ 1 పరీక్షలను మళ్లీ నిర్వహించాలని కోరుతున్నాం. మన కూటమి ప్రభుత్వం పనితీరు మునుపటి ప్రభుత్వ మోసాలకు పూర్తి భిన్నం. గత ప్రభుత్వంలో నిరుద్యోగులు ఆశాభంగానికి గురయ్యారు. కానీ ఇప్పుడు మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారదర్శకంగా, సమర్థవంతంగా నిరుద్యోగులకు తోడుగా నిలుస్తోంది. మేము మీ పాలనపై పూర్తి నమ్మకంతో పై అంశాలపై తక్షణ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. ఇటు తమ విశ్వసనీయుడు షేక్ సిద్దిక్, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ అంటూ మనం ఇక్కడ చూడడం జరిగింది. మొత్తంగా అయితే మరి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ సంబంధించినటువంటి సిద్దిక్ గారు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇందులో మొత్తంగా 4 అంశాలు పేర్కొన్నారు. ఒకటి, ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేసి పేద మరియు మధ్యతరగతి నిరుద్యోగులకు న్యాయం చేయాలని. మరొకటి, మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి దానికి సంబంధించిన పరీక్షా తేదీలను మార్చిలో వెల్లడించాలని. ఎన్టీఆర్ ఉద్యోన్నతి పథకం మళ్ళీ తీసుకురావాలని. అలాగే 2018 గ్రూప్ 1 పరీక్ష కొత్త అవకాశానికి మార్గం అంటూ మరి 4 విషయాలను ఇందులో పేర్కొనడం జరిగింది. మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా సాధ్యమైన త్వరగా దానికి సంబంధించినటువంటి తేదీలను ప్రకటించాలని, మెగా డిఎస్సిలో ఉపాధ్యాయ ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలని కోరడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది ఏపీ జేఏసీ నిరుద్యోగ జేఏసీకి సంబంధించి షేక్ సిద్దిక్ గారు ఇచ్చినటువంటి వినతి పత్రంలో ఉన్నటువంటి సమాచారం. ఎటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.